నమస్తే ప్రతిమ గారు. నమస్తే అండి. మ్యామ్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక రిలేషన్‌షిప్‌లోకి అప్పుడే కొత్తగా అడుగు పెడుతున్నారు అనుకుందాము. అప్పుడు అసలు మినిమమ్ వాళ్ళు జనరల్‌గా ఏంటంటే మనకు తెలిసినంత వరకి వన్స్ ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత ఫోన్ నంబర్స్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. నైట్ మిడ్‌నైట్ వరకు మాట్లాడుకుంటారు. అంతవరకు ఎక్కడైనా జరిగేదే. కానీ అసలు ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళే ముందు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అసలు ఏం మాట్లాడుకోవాలి? ఏం థింక్ చేయాలి? మంచి క్వెషన్ ఏసారు. అసలు యాక్చువల్‌గా అందరూ ఆలోచించాల్సిన పనుంది. బికాజ్ ఇప్పుడు ఆహ్, ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్స్ అని చెప్పేసి యాక్చువల్‌గా మొదలుపెట్టామనమాట. సో, ఇదివరకు మన మన కాలంలో వచ్చేసరికి హస్బెండ్ అండ్ వైఫ్ జాతకాలు చూసేవాళ్ళు. అవును. 80% కలిస్తే తప్ప మనం జాతకాలు పెళ్లి చేసేవాళ్ళం అవును. కాదు. అండ్ దట్ ఈస్ ఆల్మోస్ట్ కొన్ని కల్చర్స్‌లో ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ దాట్. ఎందుకంటే దాంట్లో కొన్ని గుణాలు ఉంటాయి. అంటే మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి దిల్ జస్ట్ టేక్ సమ్ కైండ్ ఆఫ్ క్యాలెండర్స్. అసలు యాక్చువల్లీ తినుకున్న గుణాలు వీళ్ళు మ్యాచ్ అవుతున్నాయా లేదా అన్నది చూడటం అనమాట. సో ఈ కాలంలో ఏమైందనంటే కోర్స్ కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకోవటం, ఇచ్చేసుకోవటం. సో అక్కడ జాతకాలు కుదరకపోవటం అనేది జరుగుతోంది. సో ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన దీంట్లో మేమేం చేసామంటే ఎక్స్పెరిమెంట్ డెర్మిటోగ్రాఫిక్ టెస్ట్ అని, మల్టిపుల్ ఇంటెలిజెంట్ టెస్ట్ అని, డిఎంఐటి అని కండక్ట్ చేశాం. వేర్ యూ హ్యావ్ టు జస్ట్ పుట్ యువర్ ఫింగర్ ప్రింట్స్ అండ్ యువర్ క్యారెక్టరిస్టిక్స్ అవ్వనివ్వండి, మీ పర్సనాలిటీ అవ్వనివ్వండి, లేకపోతే మీరు ఏ టైప్ ఆఫ్ లెర్నర్స్ అంటే వ్యాక్ టెస్టింగ్ అంటాం మేము, విజువల్, ఆడిటరీ అండ్ కైనెస్థెటిక్ అని చెప్పి. సో ఆ టెస్టింగ్ అండ్ ప్లస్ మీ ఈక్యూ లెవెల్. సో ప్రతిదీ క్లారిటీ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఒకళ్ళ పర్సనాలిటీ ఒకళ్ళు తెలుసుకోవటం మూలన సో యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద లూప్ హోల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ డామినేటింగ్ పర్సనాలిటీ, హస్బెండ్ అన్నవాడు చాలా డామినేటింగ్ పర్సనాలిటీతో ఉన్నాడు. అండ్ తిన్ ఏంటంటే సబ్మిసివ్, చాలా సబ్మిసివ్ అని అంటే చాలా ఏంటంటే కంట్రోల్డ్గా ఉంటుంది. తినికి తగ్గట్టు తినుంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ కరెక్ట్గా కుదురుతుంది. సో ఏమనుకున్నా కామ్నెస్ ఉంది కాబట్టి, సబ్మిసివ్నెస్ ఉంది కాబట్టి, సో తను ఏమనుకున్నా మొగుడు కరెక్టే, నేను మా ఆయనతోనే ఉంటాను అన్న కొంచెం కాంప్రమైజేషన్కి వీళ్ళు వస్తారు. అదే డామినెంట్ క్యారెక్టర్ని పట్టుకుని ఇంకో డామినెంట్ క్యారెక్టర్ని తీసుకొస్తే అడ్జస్ట్మెంట్ చాలా కష్టం అనమాట. క్లాషెస్ రావడం స్టార్ట్ అవుతాయి. అంటే నువ్వెంత అంటే నువ్వెంత, సింపుల్. సో అది బేసిక్ స్ట్రాటజీ అక్కడ. సో పర్సనాలిటీ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్లో ఏ టైప్ ఆఫ్ వాళ్ళు మనుషులు, లైక్ వాళ్ళ లెర్నింగ్ స్టైల్స్ ఏంటి, లైక్ దీంట్లో కూడా విజువల్ ఉంటారు, కైనెస్థెటిక్ ఉంటారు, అండ్ దెన్ ఆడిటరీ ఉంటారు. విజువల్ అంటే ఏంటంటే ప్రతిదీ చూడాలి వాళ్ళకి. ఇప్పుడు కొత్త కొత్త గిఫ్ట్స్ తీసుకొస్తుంటే వాళ్ళు చూడాలి. హస్బెండ్ ఏదైనా బర్త్డే వస్తే దే ఎక్స్పెక్ట్ అనమాట ఏం తీసుకొస్తున్నారు. సో వాళ్ళు చూసి తెలుసుకోవాలి. అలా అలా చూపిస్తే కానీ వాళ్ళకి నిజమైన ప్రేమ ఉందని వాళ్ళు నమ్మరు. సో ఎవ్రీథింగ్ షుడ్ బి అ విజువల్ దట్ ఈస్ కాల్డ్ అన్ ఎక్స్పెక్టేషన్, విజువల్ టైప్. అండ్ కైనెస్థెటిక్ వచ్చేటప్పటికల్లా హగ్ ఇవ్వడము ప్రతిసారి, ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ బేబీ, ఇలాంటివన్నీ. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఇలాంటి పాసిబుల్ కాదుగా. ఇలాంటివన్నీ లేదు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. తర్వాత ఎక్కువగా వాళ్ళు టచ్ కోరుకుంటూ ఉంటారు అనమాట. ఆడిటరీ వచ్చి వినాలి వాళ్ళు, ఎప్పుడు మంచి వినాలి. నేను చెప్పాను కదా, ఐ లవ్ యూ చెప్పాలి వాళ్ళకి కంపల్సరీ. అది లేదు అని అంటే వాళ్ళకి నమ్మకం కుదరదు. నువ్వు గ్రేట్, నువ్వు నాకు చాలా నచ్చావు, నువ్వే నా ఏంజల్, ఇలాంటివన్నీ వినడానికి వాళ్ళకి చాలా ఇష్టపడతారనమాట. సో వీళ్ళల్లో ఇప్పుడు వీళ్ళ క్యారెక్టర్స్ ఇలా ఉన్నప్పుడు బేసికల్గా ఒకరికొకళ్ళు కౌన్సిలింగ్ ఇప్పుడు చేసామనుకోండి. సో తినకేం ఎక్స్పెక్టేషన్స్ మీ దగ్గర నుంచి ఉంటాయి, మీరు ఎలా ప్రవర్తిస్తే తిన కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే ఈయనతో మీరు ఎలా నడుచుకుంటే కరెక్ట్గా ఉంటుంది అన్నది క్లారిటీ ఇస్తాం. సో కమ్యూనికేషన్ ఎట్లా ఉండాలి మీ ఇద్దరి మధ్యలో, గ్యాప్స్ రాకుండా మీరు ఎట్లా చేసుకోవచ్చు, సో ఒకళ్ళు ఈగో హర్ట్ చేసుకుంటే ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. స్పెషలీ ఇది లవ్ మ్యారేజెస్ కోసం చాలా వర్కౌట్ అవుతుంది. బికాస్ ఎట్లాగో మ్యాచ్లు చూడలేదు, వీళ్ళ గ్రహస్థితులు ఏంటో అవన్నీ నమ్మరు ఇప్పుడు కాలంలో. కాకపోతే
ఇలాంటివి అట్లీస్ట్ తన పర్సనాలిటీ ఏంటి, తనకి ఏం ఇష్టాలు ఎలా ఉంటాయి, తనకి ఏం మాట నచ్చుతుంది అనే అబ్జర్వేషన్ టైం మాత్రం చాలా ఇవ్వాల్సి వస్తుంది. సో ఒకసారి అండర్స్టాండింగ్ వచ్చింది అని అంటే దెన్ దే కెన్ బీ కౌన్సిల్డ్ ఫర్ దాట్. సో కౌన్సిల్ అయిన తర్వాత వాళ్ళకి ఎలా బిహేవియర్స్ ఎలా ఉంటాయి వీళ్ళది ఆ ప్యాటర్న్ గమనించిన తర్వాత వీళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ చేస్తాను జనరల్గా ఎలా కమ్యూనికేట్ చేసుకోవచ్చు, మీరు ఎలా ఉండొచ్చు. సో దాని తర్వాత మ్యారేజ్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళకు కూడా క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ ఏదైనా వచ్చినా వీళ్ళు అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఆ ఫలానా వ్యక్తికి నా గురించి తెలుసు, మా ఇద్దరి గురించి, సో వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్నట్టు. సో దట్ షుడ్ బి ద వన్ థింగ్. అండ్ ఎప్పుడు అంతే మనిషిని ఒకసారి మీరు పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కంప్లీట్గా మీరు ఇష్టపడాలి, నాకు అతనితో ఉండాలి అని అనిపించాలి. సో దట్స్ ఇట్, దట్ ఈస్ ద పర్పస్, రైట్? కానీ మ్యామ్ అసలు నిజంగా ఇంత మీరు చెప్తున్నారు, కానీ వన్స్ మ్యారేజ్ చేసుకుందాము అని డిసైడ్ అయిన టూ కపుల్ ఒక సైకాలజిస్ట్ వచ్చి కలుస్తారా? యాక్చువల్లీ ఇప్పుడు ఆ పిక్చర్లోకి వస్తోంది, కానీ ఇంకా కొంత మటుకు తీసుకురావాలి. బయట దేశాల నుంచి మనం అన్ని నేర్చుకుంటూ ఉన్నాం కదా. సో ఎప్పుడో అప్పుడు ఇది కూడా ఐ థింక్ పీపుల్ విల్ అండర్స్టాండ్ అసలు ఎలా ఉండాలి అన్నది. ఎందుకంటే బేసిక్గా పీపుల్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే మాకంటే ఎక్కువ సైకాలజిస్ట్లకి సైక్రియాటిస్ట్లకి కూడా తెలీదు అన్నట్లే థింక్ చేస్తారు ఎవరైనా కానీ. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓన్ వేలో సైకాలజిస్ట్లే. ఉండాలి కూడా ఉండాలి కూడా. ఎస్ ఎస్ ఎస్. సో ఎనీవేస్ ఏదైనా కానీ ఒక లైఫ్లోకి వచ్చే ముందు బిఫోర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది లైఫ్ స్టార్ట్ చేసే ముందు అవసరం. మంచిది యాక్చువల్గా, ఎందుకంటే యూ విల్ గెట్ టు నో యువర్ వైఫ్ బెటర్. అంటే మీకు తెలియని క్యారెక్టర్స్ ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ గమనిస్తారు, అండ్ మీ వీక్ పాయింట్స్ కూడా వాళ్ళు గమనిస్తారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ యూ గెట్ కౌన్సిల్ అండ్ యూ బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. That's it. Thank you, ma'am. Thank you so much.